గవర్నర్ అధికారాలకు సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు ఒక కీలక జడ్జిమెంట్ ఈరోజు ఇచ్చింది. గత కొద్ది కాలంగా భారతదేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ప్రభుత్వాలు బిల్స్‌ని గవర్నర్‌కి పంపించడం, గవర్నర్ చాలా రోజుల పాటు వాటిని పెండింగ్‌లో పెట్టడం, దాన్ని రిజెక్ట్ చేయడమన్నా, లేకపోతే ఆమోదించడమన్నా ఏదో ఒకటి చేయట్లేదన్న ఒక చర్చ భారీగా జరిగింది. నిజానికి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చాలా కీలకమైనదిగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఒక విషయం పైన అయితే క్లారిటీ చెప్పింది. అదేంటంటే గవర్నర్‌కి సంబంధించినంత వరకు కాల పరిమితి విధించలేము. ఈలోగా ఇంత టైంలోగానే బిల్లును ఆమోదించడం గానీ, తిరస్కరించడం కానీ చేయాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఒక డెడ్‌లైన్ మాత్రం విధించలేమని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. దీనికి సంబంధించినంత వరకు ఒక్కసారి చిన్నగా మనం బ్రీఫ్ బ్యాక్ వెళ్తే ఏంటంటే ఈ మొత్తం కేసుకు సంబంధించి మూలం మాత్రం మనకు తమిళనాడు నుంచి కనిపించింది. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించినంత వరకు స్టాలిన్ ప్రభుత్వం చేసిన కొన్ని బిల్స్‌ని అక్కడి గవర్నర్, తమిళనాడు గవర్నర్ రవి దాన్ని ఆమోదించకపోవడం కానీ, లేకపోతే రిజెక్ట్ చేయడం కానీ, ఈ రెండు ఏది చేయకుండా చాలా రోజుల నుంచి పెండింగ్‌లో పెట్టడం వల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళడం. సుప్రీంకోర్టు మొదట దీనికి సంబంధించి 3 నెలల్లోగానే దీని మొత్తానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని మొదట జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ రాష్ట్రపతి జోక్యం చేసుకొని ఇలాంటి అధికారం ఉంటుందా, కాలపరిమితి విధించవచ్చా లేదా అనే అంశానికి సంబంధించి ఆమె కూడా కొన్ని ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు మిగతా విషయాలని చాలా విషయాలపైన వివరంగా మాట్లాడినప్పటికీ కాలపరిమితి విషయానికి సంబంధించి మాత్రం విధించలేమని చెప్పేసి స్పష్టం చేసింది. అయితే ఈ మొత్తం కేసుకు సంబంధించి లీగల్గా ఉన్న అంశాలకు సంబంధించి ఢిల్లీలో సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాది పుల్లారావు గారు మనతో పాటు ఉన్నారు. పుల్లారావు గారు, చెప్పండి. సార్ ఎట్లా చూస్తారండి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని? ఇలా చూస్తామంటే కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే తప్పకుండా జడ్జిమెంట్ ఇచ్చిన మంచిది. ఎందుకంటే ఆ అధికారాలు తగ్గించుకోవడం రాష్ట్రపతిది ఇలాంటి. కానీ పెద్ద హడావుడి జరిగింది కాబట్టి ఏమన్నా అమెండ్ చేస్తారా, కండిషన్స్ ఏమన్నా పెడతారా, అవేం పెట్టలేదు. సో కొద్దిగా అంతవరకు కొద్దిగా ఆశ్చర్యం వచ్చింది. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు ఉన్న పవర్స్ ఉన్నాయి, పవర్స్ ఏం తగ్గిపోలేదు అని చెప్పారు. చాలా క్లియర్ చేశారు. పెద్ద బెంచ్ చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు అక్కడే. అందువల్ల ఇది ఒక కొన్ని సంవత్సరాల పాటు ఇది ఉంటుంది. కానీ ఒక చిన్న కండిషన్ కూడా పెట్టారు. లిమిటెడ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ చేయొచ్చు. ఇది గవర్నర్ల ఫైల్ మీద కూర్చుంటే వాళ్ళు జ్ఞాపకం చేయొచ్చు. లిమిటెడ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అయితే కొద్దిగా జ్ఞాపకం చేయొచ్చు. ఆయన ఫోన్ చేసి వెంటనే ఇలా చేయాలి, అలా చేయాలి అంటానికి వీలు లేదు. సో ఇది కొంచెం గవర్నర్ పవర్స్ మీద క్లారిఫికేషన్ వచ్చింది. రాష్ట్రపతికి ఉన్న స్థానం మీద కూడా ఆమె కూడా అభిప్రాయం అడిగింది సుప్రీంకోర్టు. సో అభిప్రాయం కూడా ఇచ్చారు. రాష్ట్రపతిని ఎవరు ప్రశ్నించలేదు. ఆ ఇష్టం వచ్చిన టైం తీసుకుంటారు. ఇంకా మిగతా చెప్పింది ఏంటంటే గవర్నర్ పర్మిషన్ ఇవ్వచ్చు, గవర్నర్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, గవర్నర్ ప్రెసిడెంట్కి రాష్ట్రపతికి రెఫర్ చేయొచ్చు. అయితే చెప్పారు. చాలా క్లియర్గా ఇచ్చారు. గవర్నర్స్ పవర్స్ మీద క్లారిటీ వచ్చింది. గవర్నర్స్ పవర్స్ చాలా ఉన్నాయని మాత్రం అందరూ తెలుసుకున్నారు. అంటే పుల్లారావు గారు, చాలా రోజుల నుంచి ఈ చర్చ ఎందుకు జరుగుతుందండి? ఎందుకంటే చాలా రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనకు మమతా బెనర్జీ వర్సెస్ గవర్నర్ నడుస్తుంది. తమిళనాడులో అలాగే ఉంది, కొంత కేరళలో అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకు సార్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? తప్పకుండా ఇద్దరు పొరపాటు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ పొరపాటు. ఎందుకంటే ఇది రాజ్యాంగం. ఇది కేర్ఫుల్గా ఇద్దరు కలిసి చేయాలి పని. ఎవరో ఆస్తి కాదే, ఇది గవర్నర్ ఆస్తి కాదు, ముఖ్యమంత్రి ఆస్తి కాదు. ఇలా కుమ్మలాడుకొని అసహ్యంగా రాజ్యాంగానే కాదు అంతా ఒక జోక్, ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయారు. కుమ్మలాడుకోకూడదు. గవర్నర్ కూడా బయట ఎక్కువ మాట్లాడకూడదు. గవర్నర్ ఎక్కువ అన్నిటికీ వ్యతిరేకించకూడదు. ఓపెన్గా గవర్నర్ వ్యతిరేకిస్తే న్యాచురల్గా పబ్లిక్ అయిపోయింది. లేదా గవర్నర్కి ఆయనకి అబ్జెక్షన్స్ ఉంటే ఆయన క్వైట్గా చెప్పాలి, చెప్పి దిద్దుకోమని చెప్పాలి. 99% ముఖ్యమంత్రులు ఎదుర్కొంటారు. పబ్లిక్గా ఛాలెంజ్ చేస్తే రాజకీయం అయిపోయింది. తమిళనాడు, అలాగే బెంగాల్, అలాగే కేరళ కూడా ఇవన్నీ అనవసరంగా తీసుకొస్తున్నారు ఇష్యూస్ గవర్నర్స్. నా అభిప్రాయం ఏంటంటే గవర్నర్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎక్కడ నాకు కనపడలేదు ముఖ్యమంత్రుల వాళ్ళు ఎక్కువగా అనవసరంగా చేరు పనులు. ఈ 3 రాష్ట్రాల్లో అది బీజేపీకి వ్యతిరేకం ప్రభుత్వం ఉన్నది చేయటం కరెక్ట్ కాదు. బీజేపీకి మంచిది కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి మంచిది కాదు, కోర్టులకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. అనవసరమైన విషయాల్లో కలువ చేసుకోవటం, అది వాళ్ళ ప్రెస్టీజ్ పోతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గవర్నర్కి ఎక్కువ పవర్ ఉన్నదని చెప్పినా గవర్నర్లు బాధపడదు. పవర్ అనేది
ఎంత ఉండినా వాడుకోడు. ఉన్నది, అదొక రిజర్వాయర్, అదొక డ్యాంలో నీరు పెట్టినట్టుగా. అంతే, అవసరం వస్తేనే వాడాలి. నీరు డ్యాంలో ఉన్నాయని వదిలేరు కదా, అలా ఉంచుతారు. లిమిటెడ్గా వాడతారు, అవసరం వచ్చినప్పుడు వాడతారు. అలా చేయాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళ చేతిలో లేదు. చాలామంది సీనియర్ గవర్నర్స్ ఉన్నారు, వాళ్ళు నాన్ బీజేపీ ప్రభుత్వాలతో చక్కగా చేసుకుంటున్నారే. తెలంగాణలో ఉన్నారు, అలాగే ఎక్కడ ఇంకో రాష్ట్రం, కొన్ని కర్ణాటక రాష్ట్రాలు కర్ణాటక తగు లేదే, హిమాచల్లో ఉన్నారు, తగు లేదే. కూడా నేర్చుకోవాలి. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎలాంటి గవర్నర్ని అపాయింట్ చేస్తున్నావు. తమిళనాడు గవర్నర్ ఏంటి, కేరళ గవర్నర్ ఏంటి, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఏంటి. వెస్ట్ బెంగాల్ గవర్నర్ గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్, తమిళనాడు గవర్నర్ ఎవరు, గవర్నమెంట్ సర్వెంట్ రిటైర్. కేరళ గవర్నర్ ఎక్కడో ఎమ్మెల్యేగా చేశాడు, గోవాలో వచ్చేసి ఇక్కడ అన్ని నీతులు చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నర్ చాలా కేర్ఫుల్గా హుందాగా ఉండాలి. అది లేదు. సో కాన్స్టిట్యూషన్ జడ్జెస్ చెప్పింది కొంతవరకు ఉంటుంది, మిగతాదంతా పవర్ ప్లే. పవర్ ప్లే అంటే ఎవరి అధికారం వాళ్ళు వాడేది, ఎంత లిమిటెడ్గా వాడతారో అంత గొప్ప అధికారం. అది మన గవర్నర్లు కొంతమంది చేస్తున్నారా అంటే చేయట్లేదు. అంటే పుల్లారావు గారు, ఇలాంటప్పుడే ఒక చర్చ కూడా జరుగుతుంది. మీరు చాలా సీనియర్ కనుక ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏది గొప్ప, పార్లమెంట్ గొప్ప, సుప్రీంకోర్టు గొప్ప అనే చర్చ కూడా ఈ మధ్య కాలంలో బాగా జరుగుతుంది. మీరు కూడా విని ఉంటారు. ఈ మధ్య ఈ చర్చ కూడా మొదలైంది, ఎవరు గొప్ప ఈ ఇద్దరిలో అంటే. ఎవరి డ్యూటీ వాళ్ళకు ఉన్నారు. పార్లమెంట్ లాస్ పాస్ చేయొచ్చు, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైతే సుప్రీంకోర్టు కొట్టేది. అది చాలా వరకు సుప్రీంకోర్టు ఇంటర్ప్రెట్ చేయాలి. పార్లమెంట్ పాస్ లాస్, చట్టాలు ఆ హద్దులో ఆ పరిమితిలో ఉన్నాయా లేవా. సో కానీ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాలు ఎగ్జిక్యూటివ్ యాక్షన్లో రాకూడదు, అంటే వాళ్ళు చేసే పాలసీ విషయాల్లో రాకూడదు. అది ఇవాళ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా క్లారిఫై చేసే, మేము అన్నిటిలో కలవ చేసుకోకూడదు, రెస్ట్రెంట్తో ఉండాలి సుప్రీంకోర్టు. రెస్ట్రెంట్ అంటే హద్దులో ఉండాలి, హద్దులో ఉంటేనే మా గౌరవం ఉంటుంది. సో ఎవరు హద్దు వాళ్ళకు ఉన్నారు. హద్దు దాటితే అందరూ ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు దేశానికి. సో మనకు ఉన్నది పార్లమెంట్ ఉన్నది, జ్యుడిషియరీ ఉన్నది, ఎగ్జిక్యూటివ్ ఉన్నది. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్. పార్లమెంటు గవర్నమెంట్ సాధారణంగా మన దేశంలో పార్లమెంట్లో మెజారిటీ ఉంటేనే గవర్నమెంట్. అమెరికా లాంటి దేశంలో పార్లమెంట్లో మెజారిటీ అక్కర్లేదు, ప్రెసిడెంట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. కొన్ని దేశాల్లో వేరే వేరే విధానాలు ఉంటాయి. మన దేశంలో ఏదో కోర్టుకి వెళ్ళిపోయి రాజకీయం చేద్దామంటే కరెక్ట్ కాదు, కోర్టు రాజకీయం చేద్దామంటే కరెక్ట్ కాదు. పార్లమెంట్ కూడా మనకి ఎవ్వరూ లిమిట్ లేరు, మనం ఇష్టం వచ్చిన చట్టం పాస్ చేయొచ్చు అంటే కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా మాకు లిమిట్ లేదు, ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే కరెక్ట్ కాదు. అందరికీ లిమిట్స్ ఉన్నాయి, అందరూ ఆ లిమిట్స్లో ఉండాలి. ఈ మూడు స్తంభాలు దాటకూడదు లైను. దాటితే మిగతా స్తంభాలు యాక్ట్ చేయాలి, వాళ్ళకి వ్యతిరేకంగా యాక్ట్ చేయాలి, ఆఫ్ చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. సార్, అదే టైంలో ఒక స్టాలిన్ కూడా గతంలో చాలాసార్లు కామెంట్ చేశారు, మమతా బెనర్జీ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. అసలు ఈ గవర్నర్ వ్యవస్థ అంటూ ఎంతసేపు ఇక్కడున్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకే వాడుతున్నారు, ఈ గవర్నర్ వ్యవస్థ ఉండాలా లేదా అనే చర్చను కూడా తెరదీసే పరిస్థితి కనిపిస్తుంది. అది కరెక్ట్. గవర్నర్ ఉండాలి మన సిస్టంలో. ఎందుకంటే ఇంగ్లాండ్లో గవర్నర్ లేదంటే అక్కడ ఎమ్మెల్యేలు లేరు, రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ఇంగ్లాండ్ 4 కోట్ల జనాభా, వాళ్ళకి డైరెక్ట్గా పార్లమెంట్గా 600-700 మంది ఉన్నారు. మిగతా అని మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్. ఎమ్మెల్యేలు లేరా. కొత్తగా పెట్టారు ఏదో స్కాటిష్ పార్లమెంట్ అని, లేకపోతే వేల్స్ పార్లమెంట్ అని. ఎందుకంటే వాళ్ళు మేము వేరే దేశాలు అయిపోతామంటే వాళ్ళు ఆప్ చేశారు. అమెరికాలో గవర్నర్ ఎవరు తీయలేరు, చీఫ్ మినిస్టర్. ఆ సిస్టమ్ వేరు. మన సిస్టంలో సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి రాజ్యాంగానికి రిప్రజెంటేటివ్గా గవర్నర్ ఉండి తీరవలసిందే. లిమిట్లెస్ పవర్ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. గవర్నర్ సంతకం పెడితేనే అది బిల్ అవుతుంది. గవర్నర్ సంతకం పెట్టకుండా అది బిల్ అవ్వదు. అది మాత్రం క్లియర్. సుప్రీంకోర్టు చెప్పటం సంతకం పెట్టాలి. సంతకం పెట్టకుండా కోర్టుకి వెళ్ళి అధికారం తెచ్చుకుంటే అవ్వదు. సో గవర్నర్ చాలా కీ రోల్. మంచి గవర్నర్లు ఉండాలి, వాళ్ళకి స్టేచర్ ఉండాలి, వాళ్ళకి సీనియారిటీ ఉండాలి, జాగ్రత్త ఉండాలి.
ఎవరినో వేసేస్తే వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తారు దేశానికి, పాలిటిక్స్కి, కోర్ట్స్కి, అందరికీ ఇబ్బంది. సరే ఈ పూర్తిగా ఘర్షణ వాతావరణం వల్ల కూడా గవర్నర్ వ్యవస్థకు సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించి, ఎందుకంటే మనం ఇందాక మీరు కూడా మాట్లాడినట్టుగా రాజకీయపరమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లోకి రావడము, ఇప్పుడు తమిళనాడులో రవి ఇష్యూ కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇష్యూకి సంబంధించి నేరుగా ప్రతిరోజు ఫైట్ జరిగే పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాల్ అయితే మీరు చూస్తున్నట్టుగా చాలా ఫైట్, ఒక రకంగా రోజు ముఖ్యమంత్రికి గవర్నర్కి ఫైట్ జరుగుతున్న పరిస్థితి కనిపించింది. సో వ్యవస్థలో కూడా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది కదా. గవర్నర్కి సంబంధించి ఎన్నికైన ప్రభుత్వం ఒకవైపు, కేంద్ర ప్రభుత్వం నియమిస్తున్నా లేకపోతే రాష్ట్రపతి వాళ్ళు నియమిస్తున్న గవర్నర్కి సంబంధించిన వ్యవస్థ ఒకటి, ఈ రెండు కోఆర్డినేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది కదా. బాగా కోఆర్డినేట్ చేయాలి. గవర్నర్ బయటపడకూడదు, గవర్నర్ తగు పెట్టుకోకూడదు. గవర్నర్ అడ్జస్ట్ చేసి వాళ్ళని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి మాటలతో. బయట పబ్లిక్గా వచ్చేసి నాకు లెక్కలేదు, నేను ఎలా చేస్తా అలా చేస్తాను అంటాం. తమిళనాడు గవర్నర్ ఏంటి, కేరళ గవర్నర్ ఏంటి, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఏంటి, కరెక్ట్ కాదు. కేరళ గవర్నర్ ఏదేదో కరెక్టే, ఆయన సొంత ఇంట్లో చేసుకోవచ్చు, ఆయన చేసే పనులు తప్పులేదు. గవర్నర్గా చేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే తగు వస్తాడు. గవర్నర్ కూడా ఆలోచించుకోవాలి, తగు లేకుండా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి, తగు లేకుండా చేయాలి గవర్నర్. చాలా ఇంపార్టెంట్. ఇవాళ జార్ఖండ్లో గవర్నర్ లేదా, బీజేపీ ప్రభుత్వం లేదు, తగు పడతలేదే. తెలంగాణలో తగు పడతలేదే, కర్ణాటకలో తగు పడతలేదే, ఆంధ్రాలో తగు పడతలేదు, హిమాచల్లో తగు పడతలేదు. ఇక్కడ అలాంటి గవర్నర్ జాగ్రత్తగా చేసుకుంటా పోవాలి. కొంతమంది గవర్నర్ అనుకునే తగు పెట్టుకుంటే ఏదో పెద్ద మార్కులు వస్తాయని, మార్కులు రావు. అందరూ ఆలోచించుకోవాలి. ఎలాంటి గవర్నర్ని రాష్ట్రపతి చేశారు ఈ బీజేపీ ప్రభుత్వం? కోవింద్ గారిని చేశారు, ఇప్పుడు ముర్ము గారిని చేశారు. వాళ్ళు గవర్నర్లుగా చేశారు. అసలు వాళ్ళ శబ్దం వినపడేది కాదే, వాళ్ళ మాట వినపడేది కాదే. మర్యాదపూర్వకంగా చేసుకున్నారు, పేరు తెచ్చుకున్నారు, వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారు. అది అర్థం చేసుకోవాలి. అది మనం ఈ జడ్జిమెంట్తో గవర్నర్ ఏదో రెచ్చిపోయి మాకు ఎక్కువ పవర్స్ ఉన్నాయంటూ కరెక్ట్ కాదు. వార్నింగ్ కూడా ఉన్నది గవర్నర్స్కి, లైన్ దాటవద్దు అని. అది కనపడిన వార్నింగ్. సార్ థ్యాంక్ యూ పుల్లారావు గారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి భారతదేశంలో ఈ చర్చ ఒకటి జరుగుతుంది. గవర్నర్కి ఉన్న అధికారం ఏంటి, గవర్నర్ ఒక బిల్లుకు సంబంధించినంత వరకు ఆమోదం తెలపకుండా ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఇలాంటి అన్ని అంశాలపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా 3-4 రాష్ట్రాలకు సంబంధించి ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు సంబంధించి కానీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి కానీ, కొంతవరకు కేరళకు సంబంధించినంత వరకు అక్కడ ప్రభుత్వాలకు గవర్నర్కు మధ్య దాదాపుగా రోజు ఒక రకమైన ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకు కొంత క్లారిటీ వచ్చినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా గవర్నర్ పవర్ఫుల్ అనే విషయాన్ని మరొకసారి సుప్రీంకోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే న్యాయ నిపుణులు కానీ మిగతా వాళ్ళు మాట్లాడే అభిప్రాయం మాత్రం ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు, ఒకటి ఎన్నికైన ప్రభుత్వం, ఒకటి రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వ్యక్తుల మధ్యానికి సంబంధించి సమన్వయం ఉండాలి. ఇద్దరు కూడా తమ అధికారం ఎంత అని ఫైట్ చేయకుండా ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ జరుగుతుంది. రాజకీయ ఉద్దేశాలతో ఎవరు వ్యవహరించినా, అది గవర్నర్ వ్యవహరించినా, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినా అంతిమంగా నష్టం అక్కడ ఉన్న ప్రజలకు జరుగుతుంది. కనుక ఈ మొత్తం వ్యవస్థకు సంబంధించినంత వరకు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వాళ్ళకి సంబంధించి కామెంట్ ఎక్కువగా చేయడానికి ఉండదు. ప్రభుత్వాలు కూడా, ఎన్నికైన ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటేనే ఈ సమస్యలకు పరిష్కారం వస్తుందన్న విషయాన్ని మరోసారి కోర్టు కూడా పరోక్షంగా స్పష్టం చేసింది. తమిళనాడు ఎగ్జాంపుల్ అనేది ఒకటి క్లాసిక్ ఎగ్జాంపుల్గా ప్రస్తుతం భారతీయ రాజకీయాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ గవర్నర్ దాదాపు 10 బిల్లులకు సంబంధించి దాదాపు చాలా ఏడాది కాలం నుంచి పెండింగ్లో పెట్టడం, దానిపైన సుప్రీంకోర్టుకి తమిళనాడు ప్రభుత్వం వెళ్ళడం, సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ చేసిన తర్వాత డెడ్లైన్ అంటూ ఒక 3 నెలల లోపు గవర్నర్ ఖచ్చితంగా బిల్స్ని ఆమోదించడమా తిరస్కరించడమా లాంటివి చేయాలని చెప్పి గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈ సమయంలోనే రాష్ట్రపతి జోక్యం చేసుకొని ఒక 14 అంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు సుప్రీంకోర్టు వద్దకు సంబంధించి. ఎందుకంటే భారతదేశానికి సంబంధించినంత వరకు ఏదైనా రాష్ట్రపతికి కూడా అనుమానం వచ్చినా, రాష్ట్రపతికి కూడా కొన్ని విషయాలపైన క్లారిటీ రావాలంటే రాష్ట్రపతికి అధికారంగా ఉంటుంది. అది సుప్రీంకోర్టు సీజేని కానీ సుప్రీంకోర్టును అడిగే అధికారం ఉంటుంది. ఆ అధికారంలో భాగంగానే రాష్ట్రపతి 14 అంశాలకు సంబంధించినంత వరకు సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వాలని చెప్పి సూచించిన నేపథ్యంలో అన్ని అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఈరోజు ఒక విషయంపైన క్లారిటీగా చెప్పింది. ఎస్, గవర్నర్కి అధికారం ఉంది, కాలపరిమితి విధించలేదని చెప్పలేం, కానీ
మేము కొంచెం ఎప్పుడైనా కోర్టు ఏదైనా కేసు వచ్చినప్పుడు మాత్రం గవర్నర్కి గుర్తు చేసే అధికారం కోర్టుకుందనే విషయాన్ని కూడా గుర్తు చేసింది. మేము పూర్తిగా కాలపరిధి ఈ టైంలోగా మీరు బిల్లును ఆమోదించండి కానీ తిరస్కరించండి అనే అధికారం మాకు లేనప్పటికీ ఒకవేళ అది పెండింగ్లో ఉంటే దాన్ని గుర్తు చేసే బాధ్యత మాత్రం కోర్టుకుంటుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఒక రకంగా చాలా అంశాలకు సంబంధించి రాజకీయ వివాదాలకు సంబంధించి ఈరోజు జడ్జిమెంట్తో కొంత ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నారు.